సమంత గారు అండ్ అలాగే దేవ్ మోహన్. సో వీళ్ళిద్దరూ దే ఆర్ బ్రిలియంట్ ఇన్ ద మూవీ అండ్ ఐ థింక్ వాళ్ళు డబ్బింగ్లు కూడా వాళ్ళే చెప్పారు కదా సార్? లేదండి, అంటే దేవమోహన్కి తను ట్రై చేశాడు, చాలా బాగా మంచి ఎఫర్ట్ పెట్టాడు. బట్ మనం ఇది మైథాలజీ అవ్వటం మూలంగా కొంచెం మరీ ఎక్కువ రిస్క్ తీసుకోవడం మంచిది కాదు, చిన్న స్లాంగ్ ఒకటి వస్తుందని చెప్పి సో దేవమోహన్కి వేరే వాళ్ళతో చెప్పారండి. సో సమంత గారు అయితే అస్సలు వదలలేదు, అంటే అంటే చాలా బాగా ఎమోట్ అయ్యారు పెర్ఫార్మెన్స్ పరంగా. చాలా తను అంటే పూర్తిగా లీనం అయిపోయారు. అంటే ఆవిడ పెర్ఫార్మెన్స్కి వేరే గొంతుని మనం ఊహించలేం కూడా. సో బట్ అలాగని ఇది చాలా మైథాలజీ డైలాగ్స్ అంటే మీకు తెలుసు. ఇప్పుడు అలాగని మనం డైలాగ్స్ కూడా మరీ ఎక్కువ గ్రాంధికం కూడా వెళ్ళిపోలేదండి. ఇప్పుడున్న ఆడియన్స్కి అర్థం కావాలనే దీంతో మనం కొంచెం దాన్ని ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూనే వెళ్ళాం. సో దానికి ఆవిడ డబ్బింగ్ కూడా చాలా ఎఫర్ట్ పెట్టారు ఆవిడ. అంటే ఎక్కడ మళ్ళీ ఒత్తులు వదిలేయకుండా అన్నీ చాలా, అంటే మొన్నటి వరకు కూడా మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉన్నారు. చెప్పి దీని పెర్ఫెక్షన్ కోసం, అంటే మనం ఎలాగైతే ఇప్పుడు ప్రకాష్ రాజు కన్నడ నుంచి వచ్చాడు, బట్ ఈ రోజు తెలుగు మనకే నేర్పుతాడు, ఆ ఒత్తులకి మనకే గుర్తు చేస్తాడు. అలాగా పెర్ఫెక్షనిస్ట్ అయిపోయారు సమంత గారు.